ఒకప్పుడు పర్వతాలు లోయలో నిండిన ఓ రాజ్యంలో రాజు విక్రమార్కుడు తన ప్రజలను ప్రేమతో న్యాయంగా పాలించేవాడు. ఆయన కుమార్తె రాకుమారి మీరా అందంతో పాటు ధైర్యం కలిగినది. ఒకరోజు రాజ్యంలో పెద్ద ప్రమాదం జరిగింది. ఆ రాజ్యానికి జీవం ఇచ్చే గొప్ప నది ఒక్కసారిగా రాతిలాగా మారిపోయింది. రాజు ఎంతో ఆందోళన పడ్డాడు. అంతలో ఒక ముని అక్కడికి వచ్చి ఇలా అన్నాడు: ఇక్కడికి దగ్గరలో ఒక గుహలో దాగి ఉన్న బంగారు నదిని తిరిగి ప్రవహింపజేయగలిగేది ఒక్కరే. శ్రద్ధాహృదయం కలిగి దయగలవాడై ఉండాలి. 3 పరీక్షలను సత్యం, ధైర్యం, దయ జయించాలి. రాజు వెళ్ళాలని అనుకున్నాడు. రాకుమారి మీరా ముందుకు వచ్చి, నానా, నేను వెళతాను, మన ప్రజలను నేను రక్షిస్తాను అని చెప్పింది. రాజు గుండె నిండా గర్వంతో తన ఖడ్గం ఆమెకి ఇచ్చాడు. మీరా మొదటిగా ఒక అద్భుత అద్దం ముందు నిల్చుంది. అది ఇలా అడిగింది: నదిని నీకోసమా లేక నీ ప్రజల కోసమా అని. మీరా మృదువుగా సమాధానం చెప్తూ, నా కోసం కాదు, నా ప్రజల కోసమే అని. వెంటనే ఆ అద్దం వెలిగిపోయి మార్గం ఇచ్చింది. రెండవ పరీక్షలో ఓ భీకరమైన రాతి సింహం గర్జిస్తూ మార్గం ఆపింది. మీరా భయపడినా ధైర్యంగా నిలబడి, నేను వెనక్కి వెళ్ళను, నా రాజ్యం నన్ను కోరుకుంటుంది అని చెప్పింది. వెంటనే సింహం వంగి దారి ఇచ్చింది. మూడవ పరీక్షలో ఓ చిన్న పిట్ట రాళ్ల కింద చిక్కుకుంది. తొందరలో ఉన్న మీరా ఆగి పిట్టను రక్షించింది. వెంటనే ఆ పిట్ట ప్రకాశించే ఆత్మగా మారి, దయే నదిని తెరుస్తుంది అని చెప్పింది. అప్పుడే గుహ కంపించి బంగారు నది ప్రవహించడం మొదలైంది. నది వెలుగులో రాజ్యం మళ్ళీ సజీవమైంది. పొలాలు పచ్చగా మారాయి, పువ్వులు వికసించాయి, ప్రజలు ఆనందంలో నృత్యం చేశారు. మీరా తిరిగి రాగానే రాజు విక్రమార్కుడు తన కుమార్తెను గట్టిగా ఆలింగనం చేసుకుని, నిజమైన పాలకుడుకు జ్ఞానవంతుడే కాక ధైర్యవంతుడు, దయాగలవాడై ఉండాలి. నా కుమార్తె ఇది నిరూపించింది అన్నాడు. ఆ రోజు నుంచి బంగారు నది ఎప్పటికీ ప్రవహిస్తూ ఉండేది. ఇది మీరా యొక్క సత్యం, ధైర్యం, దయను గుర్తు చేసేది.